తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహించడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా సుజీత్ ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటారని, తనని తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక సుజీత్ 'ఓజీ' సినిమాతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకోబోతున్నారు, తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటీ క్రియేట్ చేసుకోబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్తో ఈ సినిమా కోసం ఆయన కష్టపడినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ 'ఓజీ' క్యారెక్టర్ని పోషిస్తుంటే ఇమ్రాన్ హస్మి 'ఓమి' క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఇక వీళ్ళిద్దరూ బ్రదర్స్గా కనిపించబోతున్నారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ సినిమాలో కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధంగా తెలుస్తోంది. వీళ్ళిద్దరిలో ఒకరు మంచిగా ఉంటే మరొకరు విలన్గా ఎందుకు మారారనేది ఈ సినిమా బ్యాక్ స్టోరీలో తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్కి ఎలాంటి ఇమేజ్ని సంపాదించి పెడుతుందో చూడాలి. తద్వారా పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకున్న రేంజ్లో ఈ సినిమా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక 'ఓజీ' ఇంకా 'ఓమి' మధ్య బ్యాక్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తమ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిస్తే వాళ్ళు విలన్గా మరొకరు హీరోగా మారినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని సుజీత్ జాపనీస్ స్టైల్లో తెరకెక్కిస్తున్నట్లు విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది. ఇక సుజీత్ ఇంతకుముందు చేసిన 'సాహో' సినిమా తెలుగులో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయినా హిందీలో మాత్రం సూపర్ హిట్ అందుకుంది. ఇక 'ఓజీ' విషయంలో మాత్రం తన లెక్కలు మారవని, ఈ సినిమాలో తప్పకుండా సూపర్ సక్సెస్ని సాధిస్తారని సుజీత్ చాలా క్లారిటీగా ఉన్నారని అనిపిస్తుంది.